హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటాను. బాగానే ఉండుంటారు అనుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ నేను గోంగూర పువ్వు అయితే తెంపుతున్నాను అనమాట. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది గోంగూర పువ్వు అన్నది. సో గోంగూర మనము పచ్చడి ఎలా చేసుకుంటామో ఈ పువ్వుతో కూడా పచ్చడి చేసుకుంటాము. సేమ్ గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. కాకపోతే కలర్ అన్నది జామ్ లాగా రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. కానీ చాలా మంచిది. ఇది మనకి మొత్తం గోంగూర ఆకు అనేది ముదిరిపోయిన తర్వాత అయితే ఈ పూలైతే వస్తాయి. ఇందులో మళ్ళీ సీడ్స్ ఉంటాయన్నమాట లోపల. విత్తనాలుంటాయి. సో, అందుకోసమని మనం దాని లోపల ఉంది తీసేస్తాము. నేను ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. చూస్తున్నారు గదా! ఇక్కడ మాకైతే 2 చెట్లున్నాయన్నమాట. సో, నేనైతే ఒక చెట్టుదైతే అన్ని పువ్వులు తెంపేస్తున్నా. చాలా గట్టిగా అయితే ఉంది. అది ముదిరిపోయిందన్నమాట. చాలా ముదిరినంకనే ఇవన్నీ అయితాయన్నమాట. సో, అందుకోసమని నేను ఒక సిజర్‌తో అయితే కట్ చేస్తున్నా. మామూలుగా తీస్తే రావట్లేదు. అంత ముదిరిపోయిందన్నమాట చెట్టయితే. పూలైతే బావుంటాయి. లేతగానే ఉంటాయి. అవి ముదిరినట్టు ఉండవన్నమాట. సో, ఇక్కడైతే చూస్తున్నారు గదా! మొత్తం పూలన్నీ కూడా నేను తెంపేస్తున్నా. మీలో ఎంతమంది ఈ గోంగూర పూలతో పచ్చడి చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నా. కానీ చాలా మంచిది హెల్త్‌కనంటే నేనైతే ఈ పూలన్నీ కూడా అయ్యేదాకా ఉండి, ఆ తర్వాత ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పచ్చడైతే చేశాను. సీరియస్‌లీ చాలా అంటే చాలా బావుందనమాట. చూసారా ఎన్ని పూలొచ్చాయో, ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో వీటన్నిటిని కూడా క్లీన్ చేసి, ఇంకా వాటిని ఎలా తుంచుతారో చూపిచ్చేస్తాను. కానీ చాలా బావుందండి. మీరు ట్రై చేయండి. మీకు గనక ఇలాంటివి దొరికితే ఊర్లలో చాలా ఉంటాయి. అండ్ మనకి సిటీలో కూడా అమ్మడానికొస్తాయి. సో, ట్రై చేయండి. ఇలా అయితే మొత్తం ఆ పువ్వు రేకలన్నవి మనం తీసేసుకోవాలనమాట. ఈ లోపల ఉందంతా కూడా ఎండిన తర్వాత సీడ్స్ అయితాయి అవంతా కూడా. సో, విత్తనాలు అయిపోతాయన్నమాట. సో, దానికోసం అనేసి ఇవన్నీ కూడా నేను పక్కకు పెట్టేస్తున్నా. మనం ఏవైతే రెక్కలు తీసామో వాటివి, అవి మనం ఇప్పుడు పచ్చడి చేయబోతున్నామనమాట. చూస్తున్నారు గదా! అవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చాలా బావున్నాయి. ఇంకా వీటిని క్లీన్ చేసి పచ్చడి ఎలా చేసుకుంటామో ఆ విధానం అయితే చూపిచ్చేస్తాను. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి. ఒకసారి వెళ్లి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడైతే మంచిగా ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలైతే వేయించేస్తున్నాను. అందులోని జీలకర్ర వేసి కొంచెం ఆయిల్‌లో అయితే అంతా కూడా వేయించేసేయాలనమాట మంచిగా. ఇంకా వీటిని వేయించిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఈ పువ్వులేంటంటే మనం ముట్టుకుంటే కూడా రెడ్ కలర్ అయిపోతాయి చేతికి కూడా. నేను ఇంతకుముందు వీడియోలో చూయించాను. ఎర్రగా అయితే తెంపేటప్పుడే మా చేయి ఎర్రగా అయిపోయిందనమాట. ఇంకా ఇందులోనే నేను కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. సో, మంచిగా వేయించేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తదనమాట. మంచి గోల్డ్ కలర్‌లో. అండ్ పల్లీలు కూడా కొన్ని యాడ్ చేసి మంచిగా వేయించిన తర్వాత ఇవన్నీ కూడా చల్లారడానికి పక్కకు పెట్టేసి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఈ పువ్వు ఏదైతే మనం ఇందాక తెంపామో ఆ పువ్వంతా కూడా గోంగూర పువ్వు ఇందులో మంచిగా వేయించేసేయాలనమాట. ఒక జామ్ లాగా తయారైపోతదనమాట. కానీ చాలా బావుంది. అండ్ వీటితో జామ్ కూడా చేస్తారంట. సో, నేనొకసారి ట్రై చేస్తాను. చేస్తే గనక ఖచ్చితంగా షార్ట్‌లో అయితే పెడతాను. ఇలా అయితే అంతా కూడా మనం మగ్గించుకోవాలనమాట. మంచిగా ఉడికిన తర్వాత దగ్గరకొచ్చేసాం. మనకి గోంగూర ఆకు ఎలా అయితే దగ్గరకొస్తుందో జిగురుగా సేమ్ అలాగే వస్తుందనమాట. టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఏమి చేంజ్ లేదు. చాలా బావుంది. ఇది మంచిగా మెత్తగా ఉడకడానికి ఒక 10 మినిట్స్ అలా పడుతుంది. లో ఫ్లేమ్ అంటే మీడియం టు లోలో పెట్టి మంచిగా ఉడికించుకుంటే చూసారు గదా! ఇలా ఒక జెల్లీ ఫామ్‌లో అయితే అయిపోయిందనమాట. బావుంది చూడ్డానికి గూడా కలర్‌ఫుల్‌గా. అండ్ ఇలా అయిన దాన్ని మనం ఇంకా చల్లడానికి పక్కకైతే పెట్టేసేయాలి. చూస్తున్నారు గదా! ఒక జామ్ లాంటి ఫీలే వస్తుంది చూస్తే అయితే. అండ్ ఇది వేయించే టైంలో కూడా స్మెల్ కూడా అలాగే మనం గోంగూర ఆకు వేస్తుంటే ఎలాంటి స్మెల్ వస్తుందో సేమ్ అలాగే వచ్చింది. అండ్ నెక్స్ట్ అన్నీ కూడా ఇలా మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఒక పేస్ట్ టైప్‌లో అయితదనమాట. సో, అది చేసుకోవాలి. కొంచెం గూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇదే మంచిగా పౌడర్‌లాగా అయిపోతదనమాట. కొంచెం దగ్గరికయిపోతుంది. అందులోనే మళ్ళీ ఇది వేసుకోవాలి. ఏదైతే మనం వేయించామో పువ్వన్నది అది వేసుకొని ఇంకొకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోతదనమాట. కొంచెం గూడా వాటర్ పడొద్దు. అలా అయితే మనకు ఒక 1 వీక్ పాటు స్టోర్ అయితే ఉంటుంది. టేస్ట్ మాత్రం అలాగే ఉంటుందనమాట. ఇంక ఇదంతా కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా! ఇలా అయితే రెడీ అయిపోతదనమాట. మంచిగా రెడ్ కలర్‌లో అయితే బావుంది. ఎప్పుడు మనం గ్రీన్ కలర్‌లో ట్రై చేసాం గదా! ఇలా రెడ్ కలర్‌లో డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా దానికి పోపు వేయడమే. వేసి తింటే కమ్మగా, పుల్లగా చాలా బావుంది. మీకు గనక నచ్చితే ట్రై చేయండి తప్పకుండా. అండ్ అలాగే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ ఇవ్వండి. అండ్ మరొక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేస్తాను. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే థాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.